హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఇంట్లో ఎప్పుడైనా 2, 3 వంకాయలు మిగిలిపోతే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది అండ్ సింపుల్‌గా కూడా అయిపోతుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ 2 నిమిషాలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 250 ml వాటర్ యాడ్ చేసుకోవాలి. ముక్కలు ఉడికేలోపు మిక్సర్ జార్ తీసుకొని అందులో కొద్దిగా పుట్నాల పప్పు, 3, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనకి రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. ఇలా మరగనిచ్చిన తర్వాత కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి. ఏమైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పొడిలో వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కాసేపు మరిగించాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ వంకాయ పులుసు రెడీ. 5 మినిట్స్లో అయిపోతుంది. అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.